హైదరాబాద్ పాత బస్తీలో గంజాయి నెట్వర్క్ ని పోలీసులు బట్టబయలు చేశారు. చంద్రయానగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్షిప్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో యునానీ డాక్టర్ అతవుల్లా సహా మొత్తం 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తున్న సమయంలో వీరిని హస్తగతం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల కోసం వారిని ఆసుపత్రికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి గంజాయి సరఫరా నెట్వర్క్ తో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీలో గంజాయి నెట్వర్క్ ని పోలీసులు బట్టబయలు చేశారు. చంద్రయానగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్షిప్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో యునానీ డాక్టర్ అతవుల్లా సహా మొత్తం 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తున్న సమయంలో వీరిని హస్తగతం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల కోసం వారిని ఆసుపత్రికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి గంజాయి సరఫరా నెట్వర్క్ తో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక చంద్రయానగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్షిప్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇటు యునానీ డాక్టర్ అతవుల్లా సహా మొత్తం 7గురినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే నిందితుల దగ్గర నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు ఈ గంజాయికి సంబంధించి? అయితే పోలీసులు క్రిస్టల్ టౌన్షిప్ లో తనిఖీలు చేయగా గంజాయికి సంబంధించిన నేపథ్యంలో యునానీ డాక్టర్ అతావుల్లాను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తుండగా 7 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి చూస్తే చంద్రయానగుట్ట బండ్లగూడ పోలీసులు యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు యొక్క తనిఖీలు చేయగా 7 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద కూడా గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరందరినీ కూడా వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించారు. మొత్తానికి చూస్తే ఒక మత్తు పదార్థాల పైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. వీరు ఎవరి వద్ద యొక్క గంజాయి కొనుగోలు చేశారు, దాని తర్వాత ఎక్కడెక్కడ వీరు సేవించారని దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే యునానీ డాక్టర్ అతావుల్లా దొరకడం మాత్రం పూర్తిగా ఇటు డాక్టర్సే ప్రజలకు సంబంధించి అవగాహన చెప్పేది పోయి డాక్టర్ ఇలా గంజాయి బారిన పడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మొత్తానికి గంజాయి సంబంధించిన నేపథ్యంలో వీరు యొక్క సెల్ ఫోన్స్ పూర్తిగా ఆరా తీస్తున్నారు. యొక్క వాట్సాప్ చాటింగ్ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, వీరికి డ్రగ్స్ అంటే గంజాయి ఎవరు అమ్మారు అనే దానిపైన కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన దాని తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తీసుకోండి. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో జొన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం